హలో ఎవ్రీవన్. ప్యాషన్ లైఫ్ కోచ్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తుంటారు కదా, ఫాలో యువర్ ప్యాషన్ అని. అసలు ఈ ప్యాషన్ అంటే ఏంది? ప్యాషన్ అంటే మనలో ఉండే ఒక బర్నింగ్ డిజైర్ అంటారు కదా. అంటే ఒక గోల్, లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని ఇది కొట్టాలి, ఇది సాధించాలి ఎలాగైనా అని ఒక పిచ్చి కోరిక ఉంటుంది కదా మనలో. అది ప్యాషన్, రైట్? అయితే మీలో ఎంతమంది మీ ప్యాషన్ని ఫాలో అవుతున్నారు? నేను 3 క్వశ్చన్లు అడుగుతాను. ఎస్, మేము మా ప్యాషన్ని ఫాలో అవుతున్నాం కానీ అనే క్వశ్చన్ ఉందా? లేకపోతే మా ప్యాషన్ని ఫాలో అవ్వాలనే ఉంది కానీ అనే క్వశ్చన్ ఉందా? లేదా అసలు మా ప్యాషన్ ఏదో కూడా మాకు తెలీదు, మా ప్యాషన్ ఎందులో ఉందో కూడా మాకు తెలీదు, మేము ఇంకా సెర్చింగ్లోనే ఉన్నాం అనే క్వశ్చన్ ఉందా? ఈ 3 క్వశ్చన్లు మీ దగ్గర ఉంటే వాటికి ఆన్సర్లు నా దగ్గర ఉన్నాయి. ఈరోజు మీకు వాటికి ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎట్లా అంటే, మీ ప్యాషన్ ఏదో నేను చెప్పను, బట్ నా ప్యాషన్ని నేను ఎట్లా కనుక్కున్నా, నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేసినా చెప్తా. దాన్ని బట్టి మీరు మీ ప్యాషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మెయిన్గా అసలు ముందు నా ప్యాషన్ నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేసిన అంటే, ఇది ఎక్కడో చదివినవి, ఎక్కడో విన్నవి కాదు, నా సొంతంగా నేను ఫైండ్ అవుట్ చేసినవి. మనకి ముఖ్యంగా మెయిన్గా ప్యాషన్కి 3 క్వాలిటీస్ చూడండి. ఈ 3 క్వాలిటీస్ మీకు ఎందులో అయితే దొరుకుతాయో అదే మీ ప్యాషన్. ఆ 3 క్వాలిటీస్ నాకు దొరికినాయి కాబట్టి నేను అది ప్యాషన్ ఫిక్స్ అయినా. అది ఎట్లా చెప్తా. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ, యూ విల్ నెవర్ గెట్ బోర్డ్. ఆ పని మీకెప్పటికీ బోర్ కొట్టదు అంటే డైలీ పొద్దున్న లేవగానే రొటీన్గా అదే పని చేస్తూనే ఉంటారు, కానీ మీకు బోర్ అనిపించదు, విసుగు అనిపించదు. అబ్బా మళ్ళీ ఇదే పనా అనే ఫీలింగ్ ఎక్కడ రాదు. పైనుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుంది. దీంట్లో ఇంకేదో నేను నేర్చుకోవాలి, ఇంకా ఏదో కొత్తగా ట్రై చేయాలి, దీన్ని ఇంకా డెప్త్గా నేను అనలైజ్ చేయాలి, దీంట్లో ఇంకా కొత్తగా ఏదో ట్రై చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ని, ఒక క్యూరియాసిటీని మీకు క్రియేట్ చేస్తుంది. ఓకే, అది ఫస్ట్ క్వాలిటీ. సెకండ్ క్వాలిటీ, ఈజీగా సింపుల్గా చేస్తారు. అంటే వేరే వాళ్ళకి చాలా కష్టమైన పని కూడా మీకు చాలా సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది. అంటే ఒకడు చేయడానికి, అబ్బా ఎట్లా చేయాలరా బాబు ఈ పని, ఇంత కష్టంగా ఉంది అన్ని కొట్టుకునేటుంటే, మీరు మాత్రం చాలా సింపుల్గా ముందర పోయి ఇది ఇంత సింపుల్గా పని అని టకటక చేసి పెట్టేస్తారు. సింపుల్గా అయిపోయింది, దీనికి ఎందుకు ఇంత చించుకుంటున్నావు, ఇంత ఈజీగా పెట్టుకొని అంటారు. అంటే పక్కనోడికి చాలా కష్టంగా అనిపించే పని కూడా మీకు చాలా సింపుల్గా ఈజీగా అనిపిస్తుంది, ఆడుకుంటూ పాడుకుంటూ చేసేస్తారు. అది సెకండ్ క్వాలిటీ. థర్డ్ క్వాలిటీ, ఆబ్వియస్లీ ఎవరు ఏ పని చేసినా ఏం చేసినా ఫైనల్ గోల్ డబ్బులు సంపాదించడే కదా. సో థర్డ్ క్వాలిటీ, ఆ పని నుంచి మీరు డబ్బులు సంపాదిస్తారు. ఓకే, అంతే. ఈ 3 క్వాలిటీలు మీకు దేంట్లో అయితే దొరుకుతాయో అదే మీ ప్యాషన్. ఓకే, అండ్ నా ప్యాషన్కి వస్తే ట్రేడింగ్. నాకు ఈ 3 క్వాలిటీలు వెతికి ఏం చేయాలి నేను చాలా ట్రై చేసిన తర్వాత సాటిస్ఫైయింగ్ అనిపించి ఈ 3 క్వాలిటీలు నాకు దొరికింది ట్రేడింగ్లో, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో. ఈ 3 క్వాలిటీలు దొరికిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయినా, ఎస్ ఇదే నా ప్యాషన్, నేను ఇదే ఫాలో అవ్వాలి అని ఫిక్స్ అయినా. అది నా స్టోరీ. సో నేను చెప్పిన పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే, మీ ప్యాషన్ ఎందులో ఉందో కామెంట్ చేయండి. లేకపోతే ఈ 3 క్వాలిటీలు మీకు దేంట్లో దొరికినాయో కామెంట్ చేయండి, చూద్దాం. ఎందుకంటే అదే మీ ప్యాషన్. మీ ప్యాషన్ ఏదో తెలుసుకుందాం. ఎవరికి ఏ ప్యాషన్ ఉందో, ఎవరికి ఎందులో ప్యాషన్ ఉందో, మీ ప్యాషన్ ఏందో తెలుసుకుందాం. కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, అట్లే లైక్ కొట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళని కూడా అడగండి
వాళ్ళ ప్యాషన్ ఎందులో ఉందో. ఓకే, థ్యాంక్ యూ.